హైవ్యూర్స్ చిరంజీవి గారి మీద ఒక వీడియో ఇవ్వాలి అన్నప్పుడు ఎవరు టచ్ అండ్ పాయింట్ టచ్ చేయాలనుకున్నప్పుడు అది అయ్యేది కాదు. ఎందుకంటే అది ఒక మహాసముద్రం. అతిశక్తి కాదండి, ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. చిరంజీవి గారి గురించి ఎంత లోతుగా స్టడీ చేస్తుంటే అన్నీ ఇంకా గొప్ప విషయాలు ఉన్నాయనిపిస్తూ ఉంది నాకైతే. ముందైతే ఈయనకి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్లో ఈరోజు స్థానం కల్పించారు. ఓ రకంగా గిన్నిస్ బుక్ వరల్డ్స్ రికార్డుకి అది సెలబ్రేషన్ అన్నట్టు. చిరంజీవి గారు ప్రపంచంలోనే అరుదైన నటుడు. నా చిన్నతనంలో డ్యాన్స్ అంటే చిరంజీవి, చిరంజీవి అంటే డ్యాన్స్. మీరు నమ్ముతారో లేదో, చిరంజీవి గారి సినిమా కాకుండా ఇంకొన్ని సినిమాలకు వెళ్తాం కదా, డ్యాన్స్ దట్ మీన్స్ సాంగ్ వచ్చింది అంటే బయటకు వెళ్తారు తెలుసా. బయటికి వెళ్ళి సిగరెట్ తాగేవాళ్ళు కొంతమంది, సుస్సుకి వెళ్ళేవాళ్ళు కొంతమంది, క్యాటరింగ్కి వెళ్ళేవాళ్ళు కొంతమంది, ఇలా ఉండేవాళ్ళు. లింగమూర్తి అని చెప్పేసి ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఉండేవాడు. ఆయన చిరంజీవి గారి సినిమాలు రిలీజ్ అయినటువంటి కొత్తల్లో ఆయన సినిమాల్లో పాటలు చూసి బయటికి వెళ్ళాల్సి కూడా వెళ్ళకుండా ఉంటే బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా బయటికి లోపలికి వచ్చేస్తూ ఉంటే అప్పుడు అనిపించిందట, ఇన్నాళ్ళకి తెలుగు సినీ ఇండస్ట్రీకి జనాలను అలా థియేటర్లో కూర్చోబెట్టే వ్యక్తి దొరికి ఉన్నాడు. ఏ రకంగా స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు. పాటలు అంటే బ్రేక్ అనుకునే రోజుల్లో పాటలు అంటే బ్రేక్ డ్యాన్స్ అని ఎలాగ చేశాడు చిరంజీవి. సో ఆయన్నే తీసుకోండి అని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి ప్రొడ్యూసర్లకి డైరెక్ట్గా చెప్పారట. ఎందుకంటే ఇప్పుడంటే నిర్మాతల మీద నడుస్తుంది, కానీ గతంలో నిర్మాతల సైతం డిస్ట్రిబ్యూటర్ మీద డిపెండ్ అయి ఉండేవాళ్ళు. ఇప్పుడు పాయింట్ ఏంటి, 156 సినిమాలు, 537 పాటలు, 24,000కు పైగా డ్యాన్స్ మూమెంట్స్. ఏంటండి అసలు ఇది? అంటే కొరియోగ్రాఫర్లు ఉన్నారు కదా, వారందరికీ చిరంజీవి అనబడే వ్యక్తి ఒక ల్యాబొరేటరీ. వాళ్ళ ప్రయోగాలన్నీ కూడా చిరంజీవి గారి మీద చేసేవాళ్ళు. చిరంజీవి గారు వాళ్ళకన్నా ఇంకా ఎక్స్ట్రాడినరీ వేలో రిజల్ట్ అనేది ఇచ్చేవాళ్ళు. మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. చిరంజీవి గారిని ఇప్పటికీ చైనా వాళ్ళు ఇండియన్ మైకేల్ జాక్సన్ అంటారు. చిరంజీవి గారి ఏజ్ ఎంత, ఆయన వేసే స్టెప్పులు ఏంటి, ఆ స్టెప్లో మూమెంట్స్ ఏంటి, ఊహ కూడా అందమైంది అసలు. ఈ ఏజ్లో ఈ రకంగానే 1955 అండి మన చిరంజీవి గారు పుట్టింది. ఇప్పుడు 69 ఇయర్స్ అయినా సరే అదే గ్రేస్. ఈయన గురించి మొన్న ఎవరో ఏదో అడిగితే కీర్తి సురేష్ని డ్యాన్స్ గురించి మాట్లాడితే వాళ్ళు వీళ్ళు వాళ్ళు అంటున్నప్పుడు విజయ్ అండ్ చిరంజీవి అంటే విజయ్ అని చెప్పేశాను. డ్యాన్స్లో ఆమెకు అంత ఇష్టం అంట. అప్పుడు నాకు అనిపించింది ఈమె చిన్నపిల్ల అనుకుంటారా బాబు అనుకుంటాను. నిజంగానే చిన్నపిల్ల. ఏ రకంగా 2000 అనుకోవచ్చు. ఓ రకంగా 2000 సంవత్సరాలతో పుట్టిన వాళ్ళు లేదా 2000 సంవత్సరాలు కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళు ఉంటారు పిల్లలు, వాళ్ళకి తెలియదు చిరంజీవి గురించి. భారతదేశంలోనే బిగ్గర్ దాన్ బచ్చన్ అంటూ వీక్ మ్యాగజైన్ వాళ్ళు ఈయన్ని వేస్తున్నారండి. ఆపద్బాంధుడు సినిమా నాకు తెలిసి 1992 అనుకుంటుంది. 1,25,00,000 రెమ్యునరేషన్. ఇండియాలో ₹1,00,00,000 రెమ్యునరేషన్ తీసుకున్న మొట్టమొదటి నటుడు చిరంజీవి. మన తెలుగు సినీ ఇండస్ట్రీకి కాదు, ఒక రకంగా సౌత్ అని అనుకోవచ్చు, బ్రేక్ డ్యాన్స్ను పరిచయించినటువంటి నటుడు మన చిరంజీవి. 4 నంది అవార్డులు, 8-9 ఫిల్మ్ఫేర్ అవార్డులు. ఈయనకి సంబంధించి రికార్డులు ఏంటని చెక్ చేస్తా పోతా ఉంటే రికార్డుల మీద రికార్డులండి. అంతకుముందు సుప్రీం హీరో అంటూ ఉండేవాళ్ళు, మరణ మొత్తంగా సినిమా నుంచి మెగాస్టార్ అన్నారు. అది ఈరోజు కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే చిరంజీవి అనబడే వ్యక్తి 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి 2009 ఎన్నికల్లో పోటీ చేసి 18 సీట్లకు పొంది 16% ఓటింగ్ పొంది, ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల 2011లో కాంగ్రెస్లో విలీనం చేసిన, ఆ తర్వాత ఆయన రాజ్యసభ ఎంపీగా, ఆ తర్వాత పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న, ఆ తర్వాత యూపీఏ గవర్నమెంట్ పడిపోయి బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన ఎంపీగా ఉంటూనే ఇలా కాదు నేను రాజకీయాలకు సెట్ కాను, మరలా నా కళామ తల్లి దగ్గరికి వస్తానని చెప్పేసి 2017లో మరలా ఖైదీ నెంబర్ 150తో బ్యాక్ ఇచ్చాడు కదా. సూపర్ డూపర్ హిట్ ఇచ్చున్నాడు. ఘరానా మొగుడు అండి. 10 కోట్ల పైచిల కలెక్షన్స్తో ఓ రేంజ్లో ఊపింది కలెక్షన్స్ అయితే అసలు అప్పట్లో. ఇంద్ర అనే సినిమా కొన్ని సంవత్సరాల పాటు దాని దరిదాపులో ఏ సినిమా లేదు, ఆ రకమైన కలెక్షన్స్ వసూలు చేసింది అది. ఇలా చెప్పుకుంటూ పోతే 1-2 అండి, ఎన్ని రికార్డులు అండి మన చిరంజీవి గారి పేరిట. ఇండస్ట్రీకి 1978 సెప్టెంబర్ 22న ఆయన మొదటి సినిమా, వాస్తవానికి పునాదిరాళ్ళు ఫస్ట్ నటించింది, బట్ ప్రాణం కలిసి సినిమా రిలీజ్ అయింది.
ప్రాణకర్ణ రిలీజ్ అయిన 1978 సెప్టెంబర్ 22. కోయిన్సిడెన్స్ అంటాను చూస్తారు. అలాగే ఈ సెప్టెంబర్ 22న ఆయన గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించినారు. ఏ రకంగా? ప్రపంచంలోనే ఏ నటుడు కూడా ఈయన దరిదాపులో లేడనే విధంగా 156 సినిమాలు, 537 పాటలు, 24,000 డ్యాన్స్ మూమెంట్స్. ఈయన పక్కన హీరోయిన్ ఎవరున్నారని ఎవరు చూడరండి, మీరు నమ్ముతారా లేదు. చిరంజీవి గారినే చూస్తారు ఆ డ్యాన్స్ అన్నప్పుడు. అట్లా వేస్తారండి ఆయన. సో ఇప్పుడు విషయం ఏంటి? చిరంజీవి గారికి సంబంధించి ఆల్రెడీ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చున్నారు, గౌరవ డాక్టరేట్, పద్మభూషణ్ పురస్కారం, మన పద్మవిభూషణ్ పురస్కారం. ఈ ఇయర్ వచ్చేస్తే పద్మవిభూషణ్, ఈ ఇయరే మళ్ళీ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్లో చోటు. అండ్ మొన్న ఆస్కార్ అవార్డు కూడా మొన్న ఈ ఇయరే. సో 2024 చాలా స్పెషల్ అనుకుంటా మెగా ఫ్యామిలీ సంబంధించి. చిరంజీవి గారు డిప్యూటీ సీఎం అవటం, సారీ మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవటం, ఇలా ఎన్నో మెగా ఫ్యామిలీకి సంబంధించి. ఇక చిరంజీవి గారికి సంబంధించి నిన్న ఈవెంట్లో అమీర్ ఖాన్ వచ్చి ఒక మాట అన్నాడు. నాకు పెద్దాన్ని ఆ చిరంజీవి ఒక చిన్న మెసేజ్ పెడతాడు, కబురు పెడితే నేను వచ్చేస్తా అన్నాడు. అలాగే వచ్చాడు. అయితే నిన్న చిరంజీవి గారిని చూసినప్పుడు కొంతమంది బాధపడ్డారు, భయపడ్డారు. స్టేజ్ మీద పిలిచినప్పుడు ఆయన వెళ్తున్న మూమెంట్లో ఆ మెట్లు ఎక్కడ కొంచెం ఇబ్బంది పడితే అమీర్ ఖాన్ వచ్చి పైకి తీసుకొచ్చాడు. ఏమైంది ఏంటి? నిజంగా నాకు భయం వేసింది. క్రాస్ చెక్ చేశాను, నథింగ్ టు వరీ. చికెన్ గున్యా మరి దిక్కుమాలన వైరల్ జ్వరాలు అసలు వదలట్లేదు జనాలను. అసలు మీరు ఎంత సెక్యూర్డ్ ప్లేస్లో ఉన్నా ఎట పడితే అటు వచ్చేస్తుంది. షూటింగ్లో పాపం డిసెంబర్ షూటింగ్లో ఉన్నారు కదా, సో మొత్తానికి అవుట్డోర్లో ఉన్నప్పుడు ఎక్కడో దోమలు కుట్టినట్టున్నాయి. సో చికెన్ గున్యా వచ్చింది పాపం చిరంజీవి గారికి. 29 days 28 days అవుతుందంట. ఈ చికెన్ గున్యా వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు నొప్పులు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఏజ్ 69, చికెన్ గున్యా నొప్పులు, దాంతో కొంచెం ఇబ్బంది పడ్డారు, అదైతే నిజం. ఇక ఇండస్ట్రీలో అండి చిరంజీవికి సంబంధించి స్టార్టింగ్ చెప్పాల్సిన డైలాగ్ నేను ఎండింగ్లో చెప్తూ ఉన్నా. దానవీర సూరకర్ణ సినిమాలో ఈ కౌరవులు పాండవులు అంతా కూడా నేర్చుకుంటారు ఆయన గురువు ద్రోణుడి దగ్గర. దెన్ వీరి యొక్క ప్రతిభా పాఠవాలు అందరికీ చెప్పాలని చెప్పేసి ఒక్కొక్కరిని వారికి వచ్చినటువంటి విద్య ప్రదర్శించమని చెప్తా ఉంటారు. అప్పుడు అర్జునుడు ప్రయోగించిన బాణాలకు సంబంధించి అందరూ చూసి ఆశ్చర్యచకితులవుతారు. అప్పుడు గురువు ద్రోణుడు వచ్చి అర్జునుడికి సాటి వచ్చే వీలు కాడు ఈ భూమండలంలో, లేడు 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 అన్నట్టుగా అంటాడు. అప్పుడు కర్ణుడు వస్తాడు, అస్తి 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 అంటూ, ఉన్నాడు 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 అంటూ వస్తాడు. అలా చిరంజీవి గారి విషయం కూడా లేడు లేడని మనం చెప్పొచ్చు. బట్ ఉన్నాడు ఉన్నాడని వచ్చేవాళ్ళు లేరు, రారు. నేను చాలా క్లారిటీగానే ఉన్నా. ఆ సినిమాలో కర్ణుడు అనేవాడు వచ్చి ఉండొచ్చు కాక, ఆ రోజు వచ్చేసి అర్జునుడి కన్నా కర్ణుడు గొప్పడు చూపించారు, హడావుడి చేశారు. బట్ వాస్తవం అర్జునుడే గొప్పవాడు, అది మీకు త్వరలో తేలిద్ది. మన కల్కి సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంది దగ్గర చెప్పుకుంటూ వచ్చున్నారు కర్ణుడి యొక్క అవలక్షణం ఎటువంటివి అద్దని ఇదని. సో ఆ రోజు ద్రోణుడు ఏదైతే చెప్పాడు అర్జునుడి గురించి, అదే ఈరోజు చిరంజీవి గారి గురించి చెప్తూ ఉన్నా. ఏ రకంగా ఈయన లాంటి నటుడు, ఈయన లాంటి డాన్సర్, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్, అండ్ ఒకనొక సందర్భంలో ఈయన కట్టిన ట్యాక్సులు ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సమ్మాన్ అబడితో సత్కరించడం ఒకటా రెండండి. అందుకనే స్టార్టింగ్ చెప్పాను, ఎంత లోతుగా వెళ్తుంటే అంత ఇన్డెప్త్లో ఇంకా 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 తెలుస్తూనే ఉన్నాయి చిరంజీవి గారి గురించి. అరుదైనటువంటి వ్యక్తులలో చిరంజీవి గారు ఖచ్చితంగా ఉంటారు. మన తెలుగు వారిలో భారతరత్న పురస్కారం అన్నప్పుడు అందరూ ఎన్టీఆర్ అంటున్నారు, ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాల్సిందే అని అర్హుడు. ఆ తర్వాత ఎవరు అన్నప్పుడు ఐఆమ్ షూర్ చిరంజీవి గారే. ఖచ్చితంగా చిరంజీవి గారు బెస్ట్ వేలో సినిమాల్లో ఎదుగుతున్న క్రమంలోనే, సోషల్ సర్వీస్లో శిఖరంలాగా ఆయన ఉంటున్న సమయంలోనే ఆయనకి భారతరత్న పురస్కారం వస్తుందని నాకైతే నమ్మకం అయితే ఉంది.